హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మేము లలిత్ సురేఖ. ఫ్రెండ్స్, వీడియో ఏంటంటే మేము రీసెంట్గా ఊరు వెళ్ళినాం క్రిస్టమస్ ఫెస్టివల్కి. ఆ సెలబ్రేషన్ అనేది. సో ఏమేమి స్పెషల్ అంటే బగారా రైస్, మటన్ కర్రీ, పూరి. రెడీ అయిపోయి ఈవినింగ్ టైం చర్చ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఇది వచ్చేసి హడావిడి ఎలా ఉంది చూడండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా. ఓకేనా? వీడియో పడుతుంది, ఇది ఫోటో కాదు. వీడియోనే. వాళ్ళు చెప్పింది మనం వింటే అయిపోయి. నా కొడుకేడి కొయ్యండి, పట్టుకోండి చేతి. బుడ్డలను ముందట కలిసి సాత్విక్ గాడు పడతలేడబ్బా. సాత్విక్ లడ్డమ్మ పక్కన నుంచి, లడ్డమ్మ పక్కన, లడ్డమ్మ పక్కన పెట్టు. పడుతున్నారు ఇప్పుడు అందరు, భయపడుతున్నారు. సాక్షి విను డాడీ. అయిపోయిందా? తినిపించుకోండి ఒకరికొకరు. దింపుదాం ఆగి వీళ్ళు తినడాగా అయిపోయింది. ఒకరికొకరు తినబెట్టుకోండి అని చెప్పిన. కొంచెం అందరు తినబెట్టిగా వీడియో తీస్తుంది అంతే. వీడియో తీస్తున్నారు, ఆ ఫోటో కాదు. ఫోటో ఏమొద్దులే. తిన్నలు పక్క జరిగిపోండి, క్లియర్ అయితే. సరే, టిల్లుగానికి పెట్టినావు కదా ఆల్రెడీ. బిన్ను డాడీకి పెట్టి ఇక్కడ నిలబట్టలో పెట్టరా, వాళ్ళకి తర్వాత పెట్టు. సార్ రానలకు బిన్నుగాడు ఇరగడైపోయింది అప్ప. కొంచెం నాలుగు టచ్ చేయరా అట్లా. అట్లా వెరీ గుడ్. నడవండి ఇక, వెళ్ళిపోండి. సాత్విక్ గాడు ఈయన పెట్టాలి అమ్మ వాళ్ళ. వెరీ గుడ్. ఫోటో కాదురా, వీడియో పెట్టే సైడ్ జరిగాయి. అయితే బుడ్డమ్మ పెట్టు, కొంచెం పెట్టు. బ్రెడ్ పెట్టు. మేము ఎక్కువ అయినాం, ఇల్లు ఏమో చిన్నగా అయిపోయింది. సో మా అమ్మ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారంట. బట్ కన్స్ట్రక్షన్ చేస్తారో లేరో బ్లెస్ చేయండి మా అమ్మ వాళ్ళని కూడా, మంచిగా ఇల్లు కట్టుకోవాలని. కట్ చేస్తే అయిపోతుంది. నాకైతే నేను అనిపిస్తున్నా. ఫ్రెండ్స్, నేను అడుగుతున్నా, మీకు ఎవరు తెల్లగా అనిపిస్తున్నారని కామెంట్ చేయండి. జెన్యున్గా నాకైతే వీడియోలో చూస్తే నేను బ్రైట్గా అనిపిస్తున్నాను. సో మీకు ఎవరు అనిపిస్తున్నారని కామెంట్ చేయండి. జోకులు చూడండి, నేనేమో వీడియో తీసుకుంటున్నా, అందరు క్యాప్చర్ చేస్తున్నా, అందరు పడాలి వీడియోలు అన్నట్టు. కెమెరా దొరకలేదని జోకులు బావా. 2025లో నేను సంపాదించుకునే ఏంటంటే ఈ మెమరీస్ అనబ్బా.
ఎప్పుడు జరగని విధంగా జరిగింది మా ఇంట్లో ఈ ఫెస్టివల్ వచ్చేసి. అంటే ఎప్పుడు జరుపుకుంటాము మేము క్రిస్మస్ ఫెస్టివల్, బట్ ఈ ఇయర్ ఏందో చాలా స్పెషల్ అనిపించింది నాకు వచ్చేసి. మా ఫ్యామిలీ అయితే చాలా యూనిటీగా, అందరి ముఖాలలో చిరునవ్వు అయితే వెలిగిపోతుంది. దీపాల కాంతులు ఎట్లా వెలిగిపోతాయో మా ఫేస్లలో కూడా అట్లా వెలిగిపోతుంది స్మైలింగ్ వచ్చేసి. మా అమ్మ వాళ్ళకైతే కడుపు నిండిపోయింది తినకుండా మమ్మల్ని అందరినీ చూస్తూ. మా పిల్లలు అయితే ఎంత అంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు. అందరు చాలా ఎంజాయ్ చేశారు ఈ ఇయర్ వచ్చేసి క్రిస్టమస్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ దయ వల్ల నేను అన్నిటిని క్యాప్చర్ చేయగలుగుతున్నాను, అన్ని మెమరీస్ని. సో మనం ఫ్యూచర్లో కూడా చూసుకునే విధంగా మా పిల్లలు పెద్దగా అయినాక సో ఇవన్నీ చూసి ఎంత సంబరపడిపోతారో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాము క్రిస్మస్ పండుగకి. మీరు హిందూస్ కదా, క్రిస్టియన్ అంటారేంటి అనుకోవచ్చేమో. నేనైతే అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాను. కుల మత భేదం అనేది అస్సలు చూపించను. ఊర్లో క్రిస్మస్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మంచిగా డెకరేట్ చేస్తారు, చాలా పబ్లిక్ వస్తారు. అంటే మా విలేజ్ వాళ్ళే కానీ రిలేటివ్స్ అందరికి ఆడపడుచులు మొత్తం ఊరంతా కలకలలాడుతుంది. సో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఈ ఇయర్ అయితే. మేమైతే ఫస్ట్ టైం అబ్బా కేక్ కట్ చేయడం కూడా. సో మా ఇల్లు అయితే కన్నుల పండుగగా ఉంది. పిల్లలతోటి పెద్దలతోటి ఇల్లంతా నిండిపోయింది. అడ్లకి ఏంటంటే అంత మంచిగా జరిగింది, బట్ నా కాలేమో వేడి వేడి నూనె నా కాలు పైన పడ్డది. అది పండుగ తెల్లారి మేము పిండి వంటలు చేసుకున్నాము, మురుకులు బొబ్బట్లు అవన్నీ చేసుకున్నాము. అవి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది ప్రాసెస్ వీడియో పెడతాను, ఫెస్టివల్ వీడియో కాకుండా. సో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా కాలు మాత్రం చాలా కాలింది. నేను కాలుని ఏం క్యాప్చర్ చేయలేదు, బాగోదు వీడియోలో కాలు చూపిస్తాను అన్నట్టు. ఇక సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయినాయి. ఇక 2 days తర్వాత ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయినాము. నాకైతే ఒక పెద్ద మంచి మెమరీస్ క్యాప్చర్ చేశాను ఈ ఇయర్ క్రిస్టమస్కి అయితే. మా ఫ్యామిలీ తోటి చాలా బాగా స్పెండ్ చేశాను. వీడియో వచ్చేసి ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్